బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. తాతయ్య త్వరగా రండి, మనం ఎవ్వరికి తెలియకుండా ఈ సిటీ లోపలికి వెళ్దాం. ఈ సిటీలోకి ప్రవేశించడం అంత తేలికైతే అందరినీ కిందున్న గేట్ ద్వారా తీసుకెళ్లేవారు కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ప్రొటెక్షన్ ఉండి ఉంటుంది. తాతయ్య, ఈ సిటీలో లోపల నుంచి బయటికి రాలేరు, బయట నుంచి లోపలికి వెళ్ళలేరు. అవును రుద్ర, నువ్వు చెప్పేది నిజమే. కానీ మనం ఏదో విధంగా లోపలికి వెళ్ళాలి కదా. మనం ఎలాగైనా ఈ ప్రొటెక్షన్ షీల్డ్ని ఛేదించుకుని వెళ్ళాలి. దీన్ని అనేక యాస్ట్రాయిడ్స్ ఢీకొన్నాయంటే ఈ ప్రొటెక్షన్ షీల్డ్ కొన్ని నిమిషాల పాటు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా ప్లాన్ శ్రద్ధగా వినండి. అవిగో అక్కడ కనిపిస్తున్న ఆ యాస్ట్రాయిడ్స్ని చూడండి. అవలా గుంపుగానే ప్రయాణిస్తాయి. ముందుగా వెళ్తున్న 4 యాస్ట్రాయిడ్స్ని వెనుకున్న యాస్ట్రాయిడ్స్ అన్ని ఫాలో అవుతాయి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు తాతయ్య. రుద్ర, నువ్వు మైరా ఒక యాస్ట్రాయిడ్ లో ఉండండి. రంగీలా, వరుణ్ ఇంకొక యాస్ట్రాయిడ్ లో, 3వ దాంట్లో నేనుంటాను. మీ చేతుల మూవ్మెంట్ తో ఈ యాస్ట్రాయిడ్స్ ని ఏ దిశగానైనా తీసుకువెళ్ళొచ్చు. ఇప్పుడు ప్లాన్ ఏమిటంటే, రుద్ర, రంగీలా, మీరు మీ యాస్ట్రాయిడ్ ని లీడ్ చేసి మిగతా యాస్ట్రాయిడ్స్ ని ప్రొటెక్షన్ షీల్డ్ వైపు తరలించండి. ఆఖరి నిమిషంలో పక్కకి తప్పుకోండి. అవి ఢీకొంటూ ఉంటాయి. ఏమాత్రం గ్యాప్ దొరికినా నేను లోపలికి వెళ్ళిపోతాను. కానీ మేము ఏదో విధంగా నేను లోపలికి ప్రవేశిస్తే ఆ తర్వాత మిమ్మల్ని లోపలికి రప్పించడానికి ప్రయత్నిస్తాను. అందరం ఒక్కసారిగా లోపలికి వెళ్ళలేం, ఎందుకంటే ఆ గ్యాప్ త్వరగా మూసుకుపోతుంది. మైరా రెడీయా? రంగిలా, పైకి రండి. అద్భుతం. రుద్ర, నేను వస్తున్నాను. అలర్ట్ అలర్ట్. ఇది ఎవరు? సెక్టర్ 14 జోన్ 1, త్వరగా రండి. తాత, వీడిని తీసుకురండి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, తాతయ్యను కాపాడు. ఇప్పుడు వెళ్ళామంటే మనం కూడా ఇరుక్కుంటాం. ఆ తర్వాత ఏం చేయాలి అనేది బాగా ఆలోచించే చెయ్యాలి.
జై సింగ్ చౌహాన్, నేనే డొంగరెల్లా. ఈ యూనివర్స్ లోనే చాలా గొప్ప శక్తి గల మెజిషియన్. ఈ భూమిలో నువ్వే గొప్ప మెజిషియన్ అని నేను విన్నాను. నీకొక మనవడున్నాడు, వాడి పేరు రుద్ర. రంగీలా చిల్లి అనే పని వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు చెప్పారు? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. ఓ, నువ్వు వీళ్ళకి తోడయ్యావా? ఆ, 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 ఆ. నేను సమయానికే తోడుగా ఉన్నాను. జై సింగ్ చౌహాన్, ఇది డోంగ్రిలా సమయం. ఆయనకున్న శక్తులు ఇక ఏ మెజిషియన్ కి లేవు. వీడు కూడా నా ఖైదీగానే ఇక్కడికి వచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చాక తెలివి గలవాడిగా నాతో ఉండిపోవాలనుకున్నాడు. ఇప్పుడు నువ్వేం నిర్ణయం తీసుకుంటావో చూద్దాం. నాకు తెలివి గల మంచి శక్తి గల మ్యూజిషియన్స్ కావాలి. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు డాంగ్రిలా? నేను ప్రపంచంలోని మెజిషియన్స్ అందరినీ ఈ డోంగ్రిలా సిటీకి తీసుకొస్తున్నా. ఆ తర్వాత ప్రపంచంలో మనుషులు మాత్రమే ఉంటారు. తర్వాత అందరినీ ఒకేసారి నాశనం చేస్తా. ఆ తర్వాత మనం అందరం భూమికి వెళ్ళి ఒక మంచి అందమైన మ్యాజికల్ సిటీ తయారు చేద్దాం. అక్కడ మనకి మనుషుల దగ్గర నుంచి ఏ ప్రమాదము ఉండదు. మనుషుల వల్ల మనకి ఏ ఆపద లేదు కదా. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, మన బతుకు మనం బతుకుతున్నాం. అటువంటిప్పుడు వాళ్ళని అర్థం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళని నాశనం చేయడం చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళు భూమిపై ఉన్నంత వరకు మనకి లాభం లేదు. మనుష్యులు నా ఊరిని నాశనం చేశారు తెలుసా? వాళ్ళు పిరికి పందలు, వెనక నుంచే యుద్ధం చేస్తారు, ముందుకి రారు. నా ముందుకొచ్చి యుద్ధం చేస్తుంటే అందరినీ నాశనం చేసేవాడిని. కొంచెం కూడా జాలి చూపకుండా నా ఊరిని వాళ్ళు కాల్ చేశారు. ఎలుక వెళ్ళు. అలాగే మాస్టర్. ఇది చాలా బాగుంది కదా. ఇదిగో అది చూడు. కారణం లేకుండా మనుషులు ఎవరి మీద దాడి చేయరు. నువ్వు ఖచ్చితంగా ఏదో చేసుంటావు. నీకు ధైర్యం ఉంటే అది కూడా చూపించు. నా మాస్టర్ ని పిరికివాడంటారా? మా మాస్టర్ ధైర్య సాహసాలు ఏంటో ఒక్కసారి చూడండి. మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలీదు. మేము ఇక్కడ కొండల్ని చుట్టూ చూడాలనే వచ్చాం, కానీ మీరు మమ్మల్ని పట్టుకున్నారు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. సరే, మీరు వెళ్ళండి. ఏ ఎలుక, ఎందుకు వెళ్ళి చూపిస్తున్నావు? ఓ, అదా విషయం. నువ్వు అన్యాయంగా అమాయక ప్రజల మీద దాడి చేస్తే వాళ్ళు కూడా దెబ్బకి దెబ్బ తీస్తారు కదా. మీ ఊరు అంతం కావడానికి నువ్వే కారకుడివి. లేదు, నా మీద ఏ తప్పు లేదు, వాళ్ళ మీదే తప్పు ఉంది. ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా, వాళ్ళకి సపోర్ట్ చేస్తావా చెప్పు. నా ఊరిని నాశనం చేసినట్టుగానే వాళ్ళ ఊరిని, వాళ్ళ మనుషుల్ని నాశనం చేస్తాను. కాల్చి బూడిచ్చేస్తాను. వాళ్ళని ఎవరిని వదలను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆటలు సాగనివ్వను. ఇబాయిస్కా జిబాయిస్కా పుష్టినో. డోంగ్రీలా లీలల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఇక్కడికి ఒక మెజిషియన్ వస్తే వాడి పవర్స్ అన్నిటినీ మేము తీసేస్తాం. మీ పవర్స్ అన్ని ఈ పవర్ ట్యాంక్ లో ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు మీ పవర్స్ అన్ని మీకు దొరుకుతాయి, కానీ మీకు అవసరమైన పవర్స్ మాత్రమే దొరుకుతాయి. అలా అయితే ఇక ఎప్పుడూ మేము నిన్ను గెలవలేని విధంగానే కదా నువ్వు మాకు పవర్స్ ఇస్తావు. సరిగ్గా అర్థం చేసుకున్నావు. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావో లేదో ఆలోచించుకో. ఆలోచించడానికి చాలా టైం ఉంది. పవర్స్ లేకుండా నువ్వు ఏమీ చెయ్యలేవు జై సింగ్ చౌహాన్. గర్జన, వీణ్ణి తీసుకెళ్ళు. ఒక్క నిమిషం. ఇంతకీ రుద్ర ఎక్కడున్నాడు? వాడెక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది? నేను మా ఊరు ప్రజల్ని ఫాలో అవుతూ ఇక్కడికి చేరుకున్నాను.
డాంగ్రిలా. రుద్ర మన చేతికి చిక్కనంత వరకు మనకి సమస్యే. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తగా ఉండాలి. వాడు చూడటానికి చిన్న పిల్లాడే కానీ వాడి మ్యాజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. రుద్ర మనల్ని ఏమీ చెయ్యలేడు. నేను డోంగ్రిలా. డోంగ్రిలా యూనివర్స్ లోనే చాలా శక్తి గల మెజిషియన్. ఇదేంటిది? మీరు ఏం చేసినా నన్ను పట్టుకోలేరు. అక్కడ ఉంది చూడు. నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏంటిది కొత్త సమస్య? కాపాడండి, కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ జై సింగ్. థ్యాంక్ యూ జై సింగ్. నా పవర్ అంతా అయిపోబోతుంది. మేమంతా కింద పడిపోదాం అనుకుంటా. కొంచెం మెల్లిగా వెళ్ళు జై సింగ్. నా పవర్ అయిపోవచ్చింది. అందరూ గట్టిగా పట్టుకోండి. నేను మిమ్మల్ని ఫినిష్ లైన్ ఇబాయిస్కా జిబాయిస్కా సకూం పుష్టు. చూసావా జయసింగ్, మిగతా వారిని కాపాడినందువల్ల ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు. నాకు తోడుగా ఉంటానని చెప్పు, నేను నిన్ను కాపాడతా. అది వీలు కాదు. నేనెప్పటికీ నీకు సహకరించను. అయితే బాయ్ బాయ్. బాయ్ జై సింగ్ చౌహాన్. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కథ ఇలా ముగుస్తుందని నేను ఊహించలేదు. స్మోక్ డిసపియర్. వాడు జైసింగ్ ని ఎత్తుకుపోయాడు. చూడండి వాడిని, పట్టుకోండి. పట్టుకోకపోతే మీ పని అంతే.
తాతయ్య వీడు చాలా ప్రమాదమైన మెజిషియన్ లో ఉన్నాడు. ప్రపంచంలో మనుషులందరినీ అంతం చేసి మెజిషియన్స్ మాత్రమే బతకాలనుకుంటున్నాడు. మెజిషియన్స్ కూడా అతను పూర్తి పవర్ ఇవ్వడం. అందరూ అతనికి బానిసలుగా ఉండే విధంగానే పవర్ని ఇస్తాడు. నా శరీరంలోంచి మొత్తం శక్తి అంతా బయటకు వెళ్ళిపోయినట్టు నేను ఫీల్ అవుతున్నాను. రంగీలా, తాతయ్య గారి బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం వాళ్ళని కాపాడే ప్రయత్నంలో పోయింది. తాతయ్య ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురా. వెంటనే తీసుకొస్తాను. మాస్క్ వేసుకుని వెళ్ళు. అరే మర్చిపోయాను. దాన్ని అసలు తీయకు, లేకుంటే దొరికిపోతావు. yes sir. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. తాతయ్య మీరేం దిగులు పడకండి, మీరు తొందరలోనే కోలుకుంటారు. నువ్వు నాతో ఉన్నావు కదా, ఇక నేను దేనికి దిగులు పడ్ను. తాతయ్య మనం ఎలాగైనా డోంగ్రిలాని ఎదుర్కోవాలి. కానీ దానికి అందరి మ్యాజికల్ పవర్స్ మళ్ళీ వాళ్ళకి దక్కాయంటే అందరూ చాలా సులభంగా తనని ఎదిరిస్తారు. మనకిప్పుడు 2 పనులున్నాయి. ఒకటి, స్పేస్ షిప్ లా కనిపించే ఆ మ్యాజికల్ ప్లేన్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. ఇక రెండవది, ఆ ఎనర్జీ ట్యాంక్ నుంచి ఎనర్జీని ఎలా పొందాలో తెలుసుకోవాలి. మనం ఎలాగైనా డోంగ్రిలా ప్యాలెస్ లోపలికి వెళ్ళామంటే అక్కడి ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం దొరుకుతుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మీరు మీ రూపాన్ని సాధ్యమైనంత చిన్నగా చేసుకుని ప్యాలెస్లోకి ప్రవేశించవచ్చు. అప్పుడు ఎవరూ మిమ్మల్ని కనిపెట్టలేరు. నేను నీకు ష్రింకింగ్ మ్యాజిక్ నేర్పుతాను రుద్ర. ఇబాయిస్కా జిబాయిస్కా లిలీ పుటినో. ఏమైంది? చూసి జాగ్రత్త. మీరు తిరిగి మామూలుగా అవ్వడానికి నార్మలిస్టుకో అని చెబితే చాలు. తాతయ్య, మ్యాజికల్ పవర్ సెంటర్ ప్యాలెస్ పైనే కదా ఉంది. మనం వెళ్ళి దాన్ని విరగొట్టేద్దాం. పదండి దాన్ని విరగొట్టేద్దాం. దాన్ని విరగొట్టడం అంత సులభమే కాదు తెలుసా? వరుణ్ చెప్పింది నిజమే మైరా. దాన్ని బయట నుంచి విరగొట్టడం అంత తేలికైన విషయం కాదు. లోపలికి ప్రవేశించే మార్గం మనకెవరికీ తెలీదు. తాతయ్య, నేను దాన్ని వేగంగా తిప్పితే గనక లోపల ఎనర్జీ అంతా ఒకదానికొకటి గుద్దుకుని లోపలే పగిలిపోతే ఎలా ఉంటుంది? బయట నుంచి పగలగొట్టేద్దాం. నువ్వు అసలు ఒక గ్లాస్ ని కూడా సరిగ్గా తిప్పలేవు, అలాంటిది ఒక ఎనర్జీ ట్యాంక్ ని తిప్పేస్తుందట. ట్యాంక్ నేను తిప్పగలను లేనో గానీ ఈ గ్లాస్ ని మాత్రం తిప్పగలను. జంటర్ మంటర్ కాలే కలందర్ జో. తాతయ్య, కాపాడండి. కాపాడండి. ఈ మెడిసిన్ ఎవరికి కావాలి? నేను బాగా అలసిపోయాను. కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చాయి, కావాలంటే చూడండి. నువ్వు నీ మాస్క్ ని ఎలాగ విప్పావు? నాకు తెలీదు ఎలా వచ్చిందో. సెక్టర్ 17 జోన్ 3, సెక్టర్ 17 జోన్ 3 మెడికల్ షాప్ దగ్గర మాస్క్ లేని మనిషి ఉన్నాడు. సోల్జర్స్ వాడిని పట్టుకోండి. నువ్వు ఎవరైనా సరే సోల్జర్స్ ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్ళిపోతారు. త్వరగా వెళ్ళు. సెక్టర్ 17 జోన్ 1 మాస్క్ లేని మనిషి అక్కడ ఉన్నాడు. పట్టుకోండి వాడిని. అరే, ఇక్కడ పోస్టర్లు కూడా మాట్లాడుతున్నాయి. ఇదే సిటీ రా బాబాయ్.
అదిగో అక్కడున్నాడు, వెళ్ళి అరెస్ట్ చేయండి, త్వరగా వెళ్ళండి. ఇక్కడ నీకు ఎవరు సహాయం చేయలేరు. సహాయం చేయాలంటే ఎక్కడికైనా రావచ్చు. నువ్వు వీడిని కాపాడతావా? నీ సైజ్ ఏంటో చూసుకున్నావా? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. ఈ బాయిస్ కా సక్కు పుష్టు. రంగీలా డోంట్ వరీ, ఫ్లైయింగ్ స్కెచ్ క్రియేటివ్. సెక్టర్ 15 జోన్ 2 మాస్క్ లేని వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సెక్టర్ 15 జోన్ 2. వావ్, సూపర్ గా ఉంది. వీళ్లతో పిల్లి ఎలక ఆట ఆడటం బాగుంటుంది లాగుందే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.